నీ నోరు అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. ఏం బ్రతుకు నీ బ్రతుకు? అదే నా జీవితం అంటే. నీ నోరు మారాలి, నీ మాట తీరు మారాలి. దేవుడు సెలవిస్తున్నాడు. భయభక్తులు అనే స్కూల్లో నువ్వు చేరాలంటే నీలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ కావాలి. ఏమిటవంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని, చూడండి, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కపటమైన మాటలు అంటే కపటం, అసూయ. చూడండి, ఒకరి గురించి చెప్పుకునే మాటలు, ఒకరి గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవడం, కపటం. ఈ మాటలు నీకు రాకూడదు. కపటమైన మాటలు నీలో కనపడకూడదు. చూడండి, నీ పెదవులను కాచుకో, నీ పెదవులను కట్టేసేయి. నీలో ఇది రావాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో నేర్పిస్తాడు. అప్పుడే